పోదాము కదలరే గురు పూజకు పోదాము కదలరే గురు పూజకు పోదాము కదలరే గురు పూజకు పోదాము కదలరే గురు పూజకు ఘనమైన శ్రీ గురుని పద సేవకు పద సేవకు పోదాము కదలరే గురు పూజకు పోదాము కదలరే గురు పూజకు పన్నీటి జలముతో అభిషేకములు చేసి వేలైన వాసనల చందనములగా పన్నీటి జలముతో అభిషేకములు చేసి వేలైన వాసనల చందనములగా పట్టు వస్త్రములతో అలరించి తీరుగా శ్రీ గురుని చరణాలు శరణమే వేడగా పోదాము కదలరే గురు పూజకు మల్లె ముల్లల పాదములనే కట్టి తీరుగా స్వామి పాదాలనలరించ మల్లె ముల్లల పూలహారములనే కట్టి తీరుగా స్వామి పాదాలనలరించ క్షీరములతోన నైవేద్యములనిచ్చి పంతులతోన హారతులనీయగా పోదాము కదలరే గురు పూజకు స్వామి గుణములు తెలుపు అష్టోత్తరము చేసి మనసు నిండుగా స్వామి రూపమే నిలుపగా భక్తి శ్రద్ధలతోన పారాయణే చేసి స్వామి సన్నిధిలోన తన్మయత్వమునుంద పోదాము కదలరే గురు పూజకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధిరాజ శ్రీ యోగిరాజును చేరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధిరాజ శ్రీ యోగిరాజు
శ్రీ గురుని పద సేవకు పోదాము కదలరే గురు పూజకు కదలరే గురు పూజకు నోట ఇరవై సరే ఎప్పుడు నాపై దయ చూపెదవో సద్గురురా ఎప్పుడు నాపై దయ చూపెదవో సద్గురురా ప్రాతకాలం నిద్దురలేచి పరుగున నీ పద సన్నిధి చేరి ప్రాతకాలం నిద్దుర చేసి పరుగున నీ పద సన్నిధి చేరి పాలు పండు నైవేద్యములిచ్చి కాకడారతి నిత్యం చేసిన ఎప్పుడు నాపై దయ చూపెదవు సద్గురురాయ 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 పశుపక్షాదులు అన్నిటిలోన ఉన్నావని ఎరుకను కలిగి ప్రతి మధ్యాహ్నం వాకిట నిలబడి నిత్య భిక్షలే ఇస్తూ ఉన్నా ఎప్పుడు నాపై దయ చూపెదవు సద్గురురాయ ఎప్పుడు నాపై దయ చూపెదవు సద్గురురాయ పాలకులే అందరూ ఉన్న నిన్ను దాక మరి కరుణనంతగా పాలకులే అందరూ ఉన్న నిన్ను దాక మరి కరుణనంతగా ఏకాగ్రతగా పాదము పట్టి ఏకోపాసన చేస్తూ ఉన్నా ఏకాగ్రతగా పాదము పట్టి ఏకోపాసన చేస్తూ ఉన్నా ఎప్పుడు నాపై దయ చూపెదవు సద్గురురాయ ఎప్పుడు నాపై దయ చూపెదవు సద్గురురాయ సత్గ్రంథాలే ఎన్నో ఉన్న నీ చరితను నే చదువుతూ ఉన్నా గ్రంథాలే ఎన్నో ఉన్న నీ చరితను నే చదువుతూ ఉన్నా బరువు బాధ్యతలు అంతా నీవని మరణలు వీడక చేస్తూ ఉన్నా బరువు బాధ్యతలు అంతా నీవని మరణలు వీడక చేస్తూ ఉన్నా ఎప్పుడు నాపై దయ చూపెదవు సద్గురురాయ ఎప్పుడు నాపై దయ చూపెదవు సద్గురురాయ 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 అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురురాయ సద్గురురాయ సద్గురు
కాస్త పొద్దుపోయినా సరే భజన మాత్రం కనీసం ఒక 10 పాటలైనా పాడందే ప్రోగ్రామ్ ముగిస్తే బయటకు ఖచ్చితంగా చూసుకోవాలి పరిస్థితుల వారిని ఇచ్చారు. కాస్త దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇబ్బందిగా ఉండి బయలుదేరవలసి వస్తే మాత్రం దయచేసి ప్రసాదం తీసుకోకుండా మాత్రం వెళ్ళచ్చు. ప్రసాదాలు అందరికీ కూడా కింద ఈ నిర్వహణ అంతా కూడా కింద జరుగుతూ ఉంది. ఎవరైనా కూడా కాస్తంత కాలయాపన జరుగుతుంది అనుకుంటే కాలాతీతమైన భావిస్తే ప్రసాదం కింద తీసుకుని మరీ వెళ్ళాలి. తీసుకోకుండా మాత్రం దయచేసి వెళ్ళాలి. ఎప్పటికీ నీ కరుణ కలిగేను, ఏనాటికి దాహమణిగేను. ఎప్పటికీ నీ కరుణ కలిగేను, ఏనాటికి దాహమణిగేను. ఎప్పటికి నీ కరుణ కలిగేను, ఏనాటికి దాహమణిగేను. ఎప్పటికి నీ కరుణ కలిగేను, ఏనాటికి దాహమణిగేను. పెనవేసి బంగాలు మది నిండ ముసరగా, పెనవేసి బంగాలు మది నిండ ముసరగా. నిజమంటూ మోహాల భ్రమలోన మునుగుతూ, నిజమంటూ మోహాల భ్రమలోన మునుగుతూ. హితమైన మాటలకు చెవియొగ్గి నిలువక, హితమైన మాటలకు చెవియొగ్గి నిలువక. కటిక చీకటిలోన కదలాడు నా పైన, కటిక చీకటిలోన కదలాడు నా పైన. ఎప్పటికి నీ కరుణ కలిగేను, ఏనాటికి దాహమణిగేను. ఎప్పటికి నీ కరుణ కలిగేను, ఏనాటికి దాహమణిగేను. అధిగమించిన ఆశతో పూజలాడుతూ, అధిగమించిన ఆశతో పూజలాడుతూ. కనిపించు లోకమే నిజమనుతూ నమ్ముతూ, కనిపించు లోకమే నిజమనుచు నమ్ముచు. కదులుచూ కాలమే వెక్కిరించిన గాని, కదులుచూ కాలమే వెక్కిరించిన గాని. కదులుచూ కాలమే వెక్కిరించిన గాని, కదులుచూ కాలమే వెక్కిరించిన గాని. కటిక చీకటిలోన కదలాడు నా పైన, కటిక చీకటిలోన కదలాడు నా పైన. ఎప్పటికి నీ కరుణ కలిగేను, ఏనాటికి దాహమణిగేను. ఎప్పటికి నీ కరుణ కలిగేను, ఏనాటికి దాహమణిగేను. ఘనముగా సచ్చరిత నిత్యము చదువుతూ, ఘనముగా సచ్చరిత నిత్యము చదువుచు. అంతరార్థములేవో యోచనలు చేయక, అంతరార్థములేవో యోచనలు చేయక. కడతేరు మార్గమున నా మనసు నిలువక, కడతేరు మార్గమున నా మనసు నిలువక. కటిక చీకటిలోన కదలాడు నా పైన, కటిక చీకటిలోన కదలాడు నా పైన. ఎప్పటికి నీ కరుణ కలిగేను, ఏనాటికి దాహమణిగేను. ఎప్పటికి నీ కరుణ కలిగేను, ఏనాటికి దాహమణిగేను. ఉత్తుత్తి మాటలతో కాలమే గడుపుతూ, ఉత్తుత్తి మాటలతో కాలమే గడుపుచు. పొరుగు
నింపుతూ నాకేది మంచిదో నా మనసు కందిన 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 కటిక చీకటిలోన కదలాడు నా పైన కటిక చీకటిలోన కదలాడు నా పైన ఎప్పటికీ నీ కరుణ కలిగేను ఏనాటికి దామణిగేను ఎప్పటికీ నీ కరుణ కలిగేను ఏనాటికి దామణిగేను साई राम जय बोलो 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 साई राम जय बोलो 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 साई राम बाबा विनवा मुरविनी कनवा बाबा विनवा मुरविनी कनवा दयगन हृदया दरिशनमीवा दयगन हृदया दरिशनमीवा जय बोलो 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 साई राम 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 हरि नीवे अरुणमु नीवे अल्लाह नीवे येसु नीवे हरि नीवे अरुणमु नीवे अल्लाह नीवे येसु नीवे सर्वमधान सारमु नीवे सर्वमधान सारमु नीवे अल्लाह साई मौला साई 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 कावना अल्लाह साई मौला साई 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 कावना जय बोलो 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 साई राम 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 जय बोलो 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 साई राम जय बोलो 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 साई राम जय बोलो 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 साई राम जय बोलो 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 साई राम दत्तात्रेय श्री गुरुनाथ श्रीपाद वल्लभ नृसिंह कीर्तिवर दत्तात्रेय श्री गुरुनाथ श्रीपाद वल्लभ नृसिंह कीर्तिवर करुणामूर्ति करुणिंद्रगराम करुणामूर्ति करुणिंद्रगराम साई येसु साई 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 कावना साई येसु साई 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 कावना जय बोलो 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 साई राम 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 बाबा विनवा मुरविनी कनवा बाबा विनवा मुरविनी कनवा दयगन हृदया दरिशनमीवा दयगन हृदया दरिशनमीवा
మళ్ళీ కాస్త బయటకు వచ్చి చిన్న రిలాక్సేషన్.
మరి ఎక్కువ తన్మయత్వంలో కలిగితే ఇంట్లో వాళ్ళ దగ్గర తెచ్చుకోకూడదు కాబట్టి మేము తెచ్చుకోకూడదు కాబట్టి తర్వాత కార్యక్రమంలో కొద్దిసేపు మనం ఇవాళ ఉదయం పాటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో భాగంగా చిన్నారులు 15 సంవత్సరాల లోపు పిల్లలకి 15 సంవత్సరాలు పైబడ్డటువంటి పెద్దవాళ్ళకు కూడా ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో ఇంచుమించుగా అందరూ ఒకే స్థాయిలో వచ్చినప్పటికీ ఒక చిన్న విన్నపం, మీ దగ్గర సీడీలు ఉన్నాయి, మీరు ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే ప్రాంతాల్లో పాడేవాళ్ళు కూడా ఇక్కడికి ఎంతోమంది క్షేత్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వివిధ దేవస్థానాల్లో బాబా గుళ్ళలో. అయితే ఎందుకో తెలీదు, నేను నెల్లూరుకి వెళ్తే భజనకి ఎక్కడైనా వెళ్ళానంటే ఈ రాగంతో పాట కనపడితే నన్ను తిప్పి వాళ్ళు ఒక చూపు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ పుస్తకం తీసుకువెళ్ళి వాళ్ళకి నచ్చిన రాగంలో ఆల్రెడీ అక్కడ కంపోజ్ చేసేస్తూ ఉంటారు ఆ పాటను. నేను ఈ రాగం పాడడం కానీ ఇదేదో కొత్త రాగంగా ఉంది, మాకు ఈ రాగం బాగలేదంటే ఆ ఊపు రాగం పాడండి అంటారు. అదే ఊపు, ఆ స్లో పాటలు కూడా కాస్త ఊపు చేసేస్తున్నారు. ఇక్కడ నిద్ర ఎక్కడ ఉన్నదంటే కానీ రిథం స్పీడ్గా పెట్టేసి నిద్ర ఎక్కడ ఉంది, ఆ నిద్ర ఎక్కడో ఇంకా ఉన్న నిద్ర కూడా పోగొట్టుకుంటున్నారు. అట్లా ఉంటుంది. అందుకని ఇది చిన్న విన్నపం, ఇది పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా సహజంగా మీ దగ్గర సీడీలు ఉన్నాయి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. అసలు సీడీలతో సంబంధమే లేకుండా పాట ఇష్టం వచ్చినట్టే ఇలా పాడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. కొన్ని రోజులు మేమే రాగాలు మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆ పరిస్థితి లేకుండా దయచేసి ఇది ఇప్పుడు సభాముఖంగానే చెప్తున్నాను, ఎప్పుడు చెప్తుంటాను. ఇందులో ఒక అక్షరం అది కాదు, ఇది బాబా సాక్షిగా. కానీ ఎందుకు ఇచ్చారో తెలియదు. ఇంత అవస్థపడి ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఈవెన్ 10 సంవత్సరం ఎంతోమంది అడిగితే కొరియర్స్కి 8,000 అన్నారు. ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే కేవలం ఇది బాబా ఇచ్చిన సొత్తు అందరికి చేరాలనే ఉద్దేశంతో. అదేవిధంగా పాటతో పాటు రాగం కూడా ఆయన ద్వారా వచ్చింది. నేను ఈ పాట రాశాం కదా, ఈ పాటకి ఏ రాగం పెడతాం అనే ఆలోచన చేయకముందనే పాట ప్రారంభం అయితే దాంతో పాటు రాగం వచ్చాయి. ఈ రాగాలు పోకూడదనే ఉద్దేశంతోనే లక్షలు ఖర్చు పెట్టి సీడీలు తయారు చేసి అది రావడమే కాకుండా ఇంకా మళ్ళీ తీసుకుని రావడానికి కారణం ఏంటంటే 2 పూటలు తిరగలుగుతామా లేదా అనుకునే స్థితిలో ఉండే మమ్మల్ని ఎవరి దగ్గర చీచా అనిపించుకోకుండా ఈ స్థితికి తెచ్చినప్పుడు ఆయన సొత్తును కాపాడాల్సిన బాధ్యత కూడా మాకు ఉంది కాబట్టి సీడీలు తయారు చేస్తాం. ఎక్కడో నెల్లూరులో కాదు, ఇక్కడ కూడా కొన్ని తప్పులు వస్తున్నాయి. కొంచెం సీడీలు ఉన్నాయి కాబట్టి కొంచెం క్రమంగా చేసుకోవడం, తెలియని కొత్త పాట ఏదైనా ఉంటే రాగాలు అడగండి, బాగుంటుంది. నా తర్వాత ఈ రాగాలకి చెప్పేవాళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే పాపులాడి 64 సంవత్సరాలు వచ్చిన హైదరాబాద్ నెల్లూరుకి తిరిగి చేయించడానికి కారణం కేవలం నేనేదో పేరు తెచ్చుకోవాలి కాదు, ఆయన ఇచ్చిన సొత్తును మీకు అందించాలనే ఉద్దేశం. జయగురు. కొంతమంది అయితే ఏకంగా ఫోన్లు కూడా చేసి మేము ఈ పాట కొత్త కంపోజింగ్ పెట్టాము, మీరు ఐడియా ఏదైనా ఇస్తారని అడుగుతున్నారు. రాగాలు కూడా మార్చి నా దగ్గరికి. ఇంకా వాళ్ళు కూడా మహానుభావులు, వాళ్ళకి నమస్కారం. దయచేసి ఎప్పుడు ఫోన్లు చేయండి ఇట్లాంటి విషయాల మీద. ఇప్పుడు 15 సంవత్సరాల లోపు చిన్నారులకు ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఫస్ట్ బెస్ట్. ప్రైజ్ అనేం లేదు, ఫస్ట్ బెస్ట్. ఇక్కడ 3 ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మొదటిది గొంతు, అంటే టోన్ క్వాలిటీ. సెకండ్ బెస్ట్ సిహెచ్ గాయత్రి. సార్ ముందుకు రండి సార్, దగ్గర రండి సార్. చాలా సున్నా పక్కన ఉంది. సెకండ్ బెస్ట్ వాళ్ళ నాన్నగారు అక్కడ చాలా గర్వపడుతూ ఉన్నారు. మాకు
రోహిణి మేడం గారు పెట్టిన భిక్ష ఈ బిడ్డ ఇప్పుడు ఆవిడ దగ్గర మంచి గిఫ్ట్ తీసుకుంటున్నామంటే చాలా ఆనందంగా ఉందని శ్రీనివాస్ గారు అంట. శైలజ మేడం థర్డ్ బెస్ట్ బ్యాటరీ ఉంది. శ్రీలక్ష్మి. పవన్ నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి, నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. లెండి ఉత్సవ వేడుకలో భక్త సమూహము అనుసరించగా, లెండి ఉత్సవ వేడుకలో భక్త సమూహము అనుసరించగా, నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. నమస్కారం. గాయత్రి మేడం గారు అడుగుతున్నారు ఒక పల్లవి వరకు. ముకుంద ముకుంద స్వరంలో తరంగా, బృందావనంలో వరంగా, వెన్న దొంగవై నువ్వు మన్ను తింటివా, సన్నగుండె ప్రేమ లయలా మృదంగానివా. అటువంటి దారి అది మళ్ళీ వస్తానన్నావు, మసీదు నుండి కదిలావు, సమాధిలోకి వెళ్ళిన నీవు మళ్ళీ ఎక్కడ ఉన్నావు. చూడాలి నిన్ను చూడాలి నిన్ను చూడాలి సాయి, చూడాలి నిన్ను చూడాలి నిన్ను చూడాలి సాయి. సాయి మను. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ సాయి మను రామ. చాలా చక్కగా ప్రయత్నం చేస్తుంది కానీ పాప చిన్న మార్పు తేడా ఇద్దరికి. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రావాలి. వచ్చను వల మేలు మంగా, వచ్చను వల మేలు మంగా, ఈ పచల కడియాల పనతి చలంగా, వచ్చను వల మేలు మంగా మంగ. సుశాంత్ రాలేదా? ఓకే ఓకే. 15 ఇయర్స్లో ఫస్ట్ బెస్ట్ విద్యానగర్లో ఉంటున్నారు. వాయిస్ అయితే అసలు చాలా బ్రహ్మాండంగా ఇవాళ కీర్తన చూస్తే నేనే షాక్ అయ్యాను అసలు. శంకర్ బాబా కీర్తన బ్రహ్మాండంగా పాడారు. ఒకసారి అలా వివరు. దగ్గరికి వెళ్ళండి, మీరు దగ్గరికి రండి సార్. నిద్దురెక్కడున్నది నా స్వామికి, ఆ సమయం ఎక్కడున్నది నా స్వామికి. నిద్దురెక్కడున్నది నా స్వామికి, ఆ సమయం ఎక్కడున్నది నా స్వామికి. అర్ధరాత్రి పొద్దుగాడ స్వామి అంటూ పిలిచే వేళ, ఓయి అంటూ పరుగునగాను పరికేటి వేళలోన. నిద్దురెక్కడున్నది నా స్వామికి, ఆ సమయం ఎక్కడున్నది నా స్వామికి. సెకండ్ బెస్ట్ కుమారి గారు. ఇటు వెళ్ళమ్మా, ఇటు వెళ్ళమ్మా. చాలు చాలు. ఒక్క
ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి కదిలినట్టు కనిపించవా సాయి నీ పలుకులు వినిపించవా. థర్డ్ బెస్ట్, థర్డ్ అని అనకూడదు, ఆవిడ ఫస్ట్ అందరికంటే. ఆవిడ అన్నది దాన్ని సపోర్ట్ చెప్పకుండానే కొట్టేస్తారు, ఇంకా చెప్పకుండా ఆవిడకి చెప్పకుండా ఆవిడ చేయొచ్చు. మా ఆస్థాన లలిత సహస్రనామ పారాయణలో అందరికీ విశేషంగా పారాయణ అందరికీ కూడా ఆ సేవలు అందిస్తూ ప్రతి ఉత్సవ ఊరేగింపులో సామూహిక లలిత సహస్రనామ పారాయణ ఇంత వయసులో కూడా ట్రాక్టర్లో రాత్రంతా కూర్చుని మధ్య మధ్యలో మిగతా వాళ్ళు దిగి వెళ్ళిపోతుంటారు, కానీ ఈవిడ మాత్రం ఇక్కడ ఉత్సవ ఊరేగింపు పూర్తయ్యేంత వరకు దగ్గర ఉండి టెంకాయ కొట్టేంత వరకు ఉండి తర్వాత వెళ్తారు. ఈవిడ నిజంగా ఉన్నటువంటి ఓపికకి అమ్మగారికి నిజంగా అమ్మవారు మాకు ఇచ్చిన వరప్రసాదం అనుకోవాలి. అంతేకాదు వివిధ క్షేత్రాలలో కూడా మనకు లలిత సహస్రనామ పారాయణాలకి తిరుపతి ఇవన్నీ కూడా చక్కగా నేర్పిస్తుంటారు. రాజమ్మ గారు అంటే ఈవిడ రాజధాని ఎక్స్ప్రెస్ మై చేతికి ఇస్తే వదలదు, అందుకని నేను పదవి కూడా ఇవ్వదలుచుకున్నా. నన్ను మెస్మరైజ్ చేస్తారు ఈవిడ. ఆవిడ ప్రేరణ నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడికి వస్తే అలంకారం చేశాక నేను ఇలా తిరగంగానే అబ్బా అబ్బా అని వినపడుతుంది. ఇదే ఈ రెండు ఆవిడ ఉన్నటువంటి చక్కటి పదాలు. ఇక నాకు ఎంత ఉత్సాహం అంటే అబ్బా చాలు ఇవాటికి నాకు ఈ ఉత్సాహం చాలు గమ్మాలి. ఒక పల్లవి మా పల్లవి మీరు ఉదయం పాడింది. నెక్స్ట్ బెస్ట్ ధరణిజ వచ్చారండి. టాపర్గా రావాలి. నెక్స్ట్ లక్ష్మీ శ్రావ్య. కస్తూరమ్మ గారు, సుజాత, సీతమ్మ గారు, కట్టా సుందరరామరెడ్డి గారు. అమ్మ దయచేసి కూర్చోండి, ఇంకో కొద్దిసేపట్లో భజన పూర్తవుతుంది, ప్రసాదం తీసుకుని వెళ్ళండి. దయచేసి కూర్చోండి. ఇంకొక విన్నపం, పై వారం ఆదివారం మనకి 8వ శ్రీచక్ర ప్రతిష్ట వార్షికోత్సవ కార్యక్రమం ఉదయం 6 నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అందరూ కూడా తప్పనిసరిగా ఆ రోజు ఉండి సాయంత్రం సామూహిక శ్రీచక్రోత్సవం కూడా ఉంటుంది. తప్పనిసరిగా పాల్గొనాలి. సింధు తీసుకున్నాం. సీతమ్మ గారు, కట్టా సుందరరామరెడ్డి గారు, అలాగే కే హేమ, శారదమ్మ గారు, మా కిషోర్ అక్కడ హ్యాపీగా ఉన్నాడు. పెళ్లి చూపు రోజు పాటలు పాడలేదు, ఈరోజు తీరిపోయింది అక్కడ. నెక్స్ట్ శారదమ్మ గారు వచ్చారండి. ఒక 2 నిమిషాలు. అలాగే
మాకు కుటుంబంలో ఒక సభ్యులను అనుకోవాలి, అలాగే అంతకు మించి ఒక మార్గదర్శనం అనుకోవాలి. మేము ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మేము ఉన్నామంటూ మాకు తోడై మాకు అన్ని విషయాల్లో తామై ఉన్నటువంటి ఒక మాకనే కాదు, గూడూరు పట్టణంలో అర్ధరాత్రి పూటైనా సరే నేరుగా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సేవ కావాలి, వాళ్ళ దగ్గర ఏదైనా చేయించుకోగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ అని అంటే ఆ ఫ్యామిలీ 2 తరాల నుంచి కూడా విశేషంగా రాణిస్తూ ఉన్నారు. ఈరోజు మన రోహిణి మేడం గారికి చిన్న సత్కారం తీసుకుంటాం. అమ్మమ్మ మేడం, ఇందాక నేను మర్చిపోయాను, మీరు గుర్తు చేశారు, ఆవిడ కూడా పార్టిసిపేట్ చేశారు అమ్మ. నాగార్జున పో, నాగార్జున శర్మ పో, ఉన్నంటారా మీరు గొప్ప నమ్మదిరా పో. ఈరోజు సత్సంగ విశేషాలను ఎంతో విశేషంగా తెలియజేసి దాదాపుగా మా బరువు తీర్చి మాకు ఈ వ్యాసం అవసరమైనటువంటిదంతా కూడా ఆయన పొందుపరిచి 2 రోజుల నుంచి అహర్నిశ కూర్చుని ఎంతో శ్రమించి మరి చక్కగా ఇంత విశ్లేషించినటువంటి గారికి కొంచెం జరుపుకున్నా జొన్నవాడ ప్రధాన అర్చకులైనటువంటి ప్రసాద్ బాబు గారిని, ముఖ్యమైన మిగతా వాళ్ళందరినీ కూడా మీరు హడావుడికి బయటకు వెళ్తూ ఉన్నారు కాబట్టి వారి కోసం చేయవలసి వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ కూడా మా ఈ చిన్న సత్కారాన్ని తీసుకోకుండా మాత్రం ఇలా వెళ్ళదు. దయచేసి అందరూ కూర్చోండి, దిగంబరతో ముగించేద్దాం. దయచేసి అందరూ కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోండి. దయచేసి ఒక 5 నిమిషాలు కూర్చోండి అమ్మా, దిగంబరతో ముగించేద్దాం అమ్మా కార్యక్రమం. 5 నిమిషాలు, ఒక్క నిమిషం. 15 సంవత్సరాల లోపల ఇంకొక చిన్నారి సాయి కార్తిక్ భరద్వాజ్ గిఫ్ట్ సాయి గిఫ్ట్ ఇస్తున్నారు. ఈశ్వర్ ఇస్తాడు. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం దత్తాత్రేయం అహం భజే. శ్రీమదనంత శ్రీ విభూషిత పరలక్ష్మి సుందరారి శ్రీ విజయ విద్యా హరినాథ సురేఖ Rapanale
అనేక మందికి అనేక రకాలైనటువంటి అనుభవాలు కలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే అది నమ్మిన వారికి బహుకొద్ది మందికే జరిగినటువంటివి. అవన్నీ కూడా ప్రత్యేకించి అటువంటి వారిలో ఒక అదృష్టవంతులుగా ఇవాళ మన ముందు ఉన్నటువంటి మేడం గారు కూడా ఉన్నారు, రోహిణి మేడం గారు. వారి అనుభవాన్ని సిద్ధమంగళ స్తోత్రం గురించి మేము ముందు ఉంచుతారు. ఒక్క నిమిషం దయచేసి అందరూ కూడా స్వాంతనంగా వినండి. ఎందుకంటే ఈ సిద్ధమంగళ స్తోత్రం ఫలితమే చాలా గొప్ప విశేషం. అది మీరు చదవడం కోసమైనా ఈ ఫలితం వినాలి. 6 ఏళ్ల క్రితం మా పాప పెళ్ళప్పుడు అది నవంబర్ 1 మంచి వర్షాకాలం అయినా కూడా బాబా మీద భారం వేసి మేము ఖచ్చితంగా ఆ ముహూర్తానికే పెళ్లి నిర్ణయించుకున్నాము. 27, 28, 29 ఆ 3 రోజులు విపరీతంగా వర్షం కురిసింది. అందరూ అప్సెట్ అయిపోయాం. మనం పెళ్లి పెట్టుకున్నాము. 2వ తేదీ కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ సంవత్సరం. ఆ 4 రోజులు కార్తీక పౌర్ణమి కూడా లాస్ట్ లో సాయిబాబా మందిరంలో పుష్పాలతో పూజ చేసి 10 గంటల టైంలో పూర్తయిన తర్వాత మళ్ళీ వర్షం మొదలయ్యి వరుసగా ఆ వారం రోజులు కుండపోతగా కురిసింది. పెళ్లికి ముందర 3 రోజులు, పెళ్లి తర్వాత వారం రోజులు అంత విపరీతమైన వర్షం కురిసినా కూడా మా పెళ్లి టైంలో 3 రోజులు మాత్రం వర్షం ఆగింది. అది నేను ఈ సిద్ధమంగళ స్తోత్రం మహత్యం వల్లే జరిగిందని నేను భావిస్తున్నాను. బాబా రూపంలో ఉండి ఈ రకంగా మా చేత పూజ జరిపించుకున్నాడు అని పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు 108 సార్లు అంటే పెద్ద కష్టం కూడా ఏముంది, చిన్నదే, ఒక 2 hours లో అట్లా అయిపోతుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఈ సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవచ్చని నా అనుభవం మీకు వివరిస్తున్నాను. ఉయ్యాల
దయచేసి మళ్ళీ ఒకసారి అందరికీ కూడా చెప్తున్నా, 6 గంటల నుంచి అమ్మవారి నవావరణ హోమం ఉంటుంది. ఇందులో దశమహావిద్య పూర్వకంగా నారాయణ ప్రత్యంగిర సహితంగా కూడా అన్ని దేవతల యొక్క ఆవాహన సహితంగా ఈ హవన కార్యక్రమం ఉంటుంది. సంధ్యవేళ సామూహిక శ్రీచక్రార్చన కార్యక్రమం ఉంటుంది. మనకి మంగళవారమా ఎక్కడది? బాలజన గారు సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పుట్ట వీధిలో నెల్లూరులో సామూహిక శ్రీచక్రార్చన సాయి సత్సంగ నిలయం ఆధ్వర్యంలో మన చేత ఈ కార్యక్రమం కూడా మంగళవారం సాయంత్రం ఉంటుంది. నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అక్కడికి వచ్చి చక్కగా అమ్మవారి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వాసవి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మే 10 సాయి సత్సంగ ఉప కార్యాలయం ఒకటి మనం హైదరాబాద్లో ఉంది. మే 10వ తారీఖు వార్షికోత్సవ కార్యక్రమాలు అక్కడంతా కూడా ఇంచుమించుగా మా విజయన్న నలైన పైకి కొత్త వాళ్ళు ఉన్నారు కదా పైకి పూర్తిగా తను బాధ్యత వహించుకుంటూ అక్కడ కార్యక్రమాలన్నీ కూడా తనే చూసుకుంటుంటాడు. అక్కడ ప్రతి మాసంలో కూడా ఈ సాయి సత్సంగ కీర్తనలన్నింటినీ కూడా మొదటి ఆదివారం విశేషంగా సత్సంగం నిర్వహిస్తూ అద్భుతంగా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఎంత నిగర్వి అంటే ఫిలిం నగర్లో సినిమా యాక్టర్లందరూ కూడా మురళీమోహన్ వీళ్ళందరూ కూడా దగ్గరగా పిలిచి మరి వాళ్ళ ఇళ్లలో కార్యక్రమం పెట్టుకుంటారు. ఇక్కడ పిలిచి అందరి దగ్గర పిలిచినా ఏం చేసినా ఏం చెందినా కూడా ఆ ఉదారతను నిజంగా అభినందించాలి. అంటే ఇక్కడ నాన్నగారి ప్రస్తావన ప్రత్యేకించి తీసుకొచ్చి మరి నాకు ఈ విద్య నేర్పించింది ఆయన అని అంటున్నప్పుడు కొద్దిగా నేనే సిగ్గుతో తలంచుకుంటుంటా. కొన్ని ఈ మాత్రం మా అన్న దొరికాడు నేనని చెప్పుకోలేకపోతున్నాను, నేను బాధపడుతున్నాను. అంత చక్కగా అన్నీ కూడా చేస్తుంటాడు. అది విశేషం. అతనికి కుదిరేది కూడా వార్షికోత్సవంలో మాత్రం విశేషంగా కుదురుతుంది. దేవస్థానం వాళ్ళు బరువులు బాధ్యతలు వహించుకుంటారు, వాళ్ళే అన్నీ చేయించుకుంటారు. మొత్తం ద్రవ్యం కొంత ఏదైనా భరించుకోగలిగినా కూడా సహకారం చాలా ప్రమాణంగా ఉంటుంది. అంతేకాకుండా మొన్న అమావాస్య రోజు మనం ప్రతి అమావాస్య బయట కొన్ని క్షేత్రాల్లో హవనం చేస్తూ ఉన్నామండి, నవావరణ హోమం. అందులో భాగంగా సికింద్రాబాద్లో మొన్న మహాకాళి అమ్మవారి గుడిలో ఈ నవావరణ హోమాన్ని చేశాం. అందులో భాగంగా విజయాన్ని పూర్తిగా అంత బాధ్యత వహించి ఆ నుండి క్షాదాకా అన్నీ తనే తీసుకుని ఆ బాధ్యత అంతా కూడా తీసుకుని మరి ఆ కార్యక్రమం చేశారు. ఇంకొక ముఖ్య విషయం, 5 నిమిషాలు టైం తీసుకుంటున్నాను, దయచేసి క్షమించాలి. ఈ కార్యక్రమాల్లో తమ వంతుగా నాకు సహకరిస్తున్నటువంటి పాత్రికేయులైనటువంటి శ్రీను, చంద్ర, రసూల్, సుభాన్, బాబన్న, అలాగే చందు, మిత్రుడు చంద్రనీల్, అలాగే మా టీం సభ్యులుగా ప్రతి విషయంలో భాగస్వాములు, ప్రతి కార్యక్రమంలో వాళ్ళై ఉండి అన్ని చేస్తూ ఉంటారు. అది కిషోరు, జనార్దన్, మా స్టాఫ్ అందరూ కూడా, రాజేష్, అలాగే సునీల్, రమేష్, చందు, ప్రత్యేకించి సంతోష్, మన సాయి. ఇక్కడ ఇంకా గొప్ప విశేషం, తిరుపతికి ప్రత్యేకించి నాకు ఎప్పుడైనా మా చాలా అఫీషియల్స్ నెలలో ఎంతోమంది వెళ్తూ ఉంటారు. అక్కడ బాధ్యతలన్నీ కూడా ఆఫీస్కి సంబంధించినటువంటి రూమ్ మొదలుకొని దర్శనం మొదలుకొని అన్ని బాధ్యతలు ఒకరే పలానా చోట వీళ్ళందరికీ కూడా చూసుకొని నీదే బాధ్యత అని అప్పచెప్తే అన్నీ నెత్తి వేసుకొని మా శ్రీధర్, నిజంగా శ్రీధర్కి నేను 2 చేతులు ఎత్తి నమస్కారం చేసుకుంటున్నాను. నిజంగా బ్రహ్మాండమైనటువంటి సేవ, మామూలు సేవ కాదు. అక్కడ కూర్చొని ఏర్పాట్లు అయితే నేను చేయగలను, కానీ దాని ప్రత్యక్ష పర్యవేక్షణ తీసుకున్న అధికారులని తృప్తిపరచడమే చిన్న విషయం కాదు. ఇక మా శ్రీనివాస్ అన్న, ఇక ఇద్దరిని నేను మర్చిపోతే నా జీవితంలో నేను ఇంకా వాళ్ళని నా జన్మ వ్యర్థం. వాళ్ళు మధు సార్ గారు, గురు సార్ గారు సంవత్సరంలో పూర్తి వాళ్ళంతా ఇద్దరు కూడా సత్సంగ కార్యక్రమాలంతా కూడా విశేషంగా అద్భుతంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్పంచుకుంటూ విశేషంగా నడిపిస్తున్నారు. మా శ్రీనివాస్ అన్న గూడూరు అన్నమయ్య చెప్పబడ ప్రత్యేకించి ఆయనకి గూడూరు అన్నమయ్యని ఎప్పుడో మేడం గారు పెట్టారు, ఫస్ట్ ఆ పేరు నాకు బాగా గుర్తు, తర్వాత అది స్థిరమైపోయింది.
అలా నెల్లూరులో మా మిత్రులు సురేంద్ర, త్రినాథ్, అలాగే తిరుపతి నుంచి కూడా మా పుష్పలతమ్మ, అలాగే చంద్రశేఖర్ గారు కాళాస్త్రి, మన స్వామి బాలసుబ్రహ్మణ్య స్వామి వారు వాళ్ళ సోదరులు ఇక్కడే ఉన్నారు, నాని, అలాగే హిందూ వాళ్ళ అమ్మగారు, అందరూ కూడా ప్రత్యేకంగా ఒకళ్ళనే కాదు, పేరు పేరున ఈ కార్యక్రమాల్లో వాళ్ళు నాతో పూర్తిగా మమేకమై ఏ క్షేత్రాల్లో ఎక్కడికి వెళ్తే వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి కూర్చొని ఆ కార్యక్రమాలు వాళ్ళ దగ్గరుండి చేయించుకుని. ఎందుకంటే సురేంద్ర గారు అయితే నేను చెప్పబడ్డా నెల్లూరులో సత్సంగాలు ఏమైనా ఉంటే ఆయనకి అప్పచెప్పేస్తాను, సార్ పలా చోట అదేదో మీరు చూసుకుంటాను. నేను వెళ్ళేసరికి అన్ని ఏర్పాట్లు ఆయన చూసుకుంటాడు, నాకేం ఉండదు, ఇంకా ఆ బరువు లేకుండా చేస్తుంటారు. అంతా ఇలా ఒక మంచి సమిష్టి కుటుంబంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా నేను పేరు పేరున చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు, కానీ సడన్గా గుర్తు రానందుకు నేను దయచేసి క్షమించాలి. ఇంకా ముఖ్యమైన వాళ్ళు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సత్సంగ కార్యక్రమాల్లో మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి గూడూరులో ప్రముఖులైనటువంటి డాక్టర్ గారు, అలాగే ప్రసాద్ గారు, తీరు ప్రసాద్ గారు, అలాగే మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సత్సంగ నిలయంలో నేను ఉన్నప్పుడు నా కార్యక్రమం నాది, నేను లేనప్పుడు కూడా ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు ఏవి కూడా ఆగకుండా పూర్తి బాధ్యతను తన మీద వేసుకుని ఇతర కార్యక్రమాలు ఏమున్నా కూడా పక్కన పెట్టి మా సత్యన స్వామి ఎప్పుడు ఇక్కడ మమేకమై నిత్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారన్న. ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారి చక్ర పూజ ఉంటుంది, నిత్య రుద్రాభిషేకం, నిత్య హోమం జరుగుతూ ఉంటుంది. ఈ మూడు కూడా జరగడం ఒక ఎత్తు అయితే మనం ఉండి మనం చేసుకోవడం కాదు. వృత్తిపరంగా నాకున్న కార్యక్రమాలు నాకున్నప్పుడు నేను బయట వెళ్ళినప్పుడు అది నిరాటంకంగా జరగాలి. అయితే అది అంత తొందరగా జరిగేది కాదు. కానీ ఇంకొకరైతే ఏమైందో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం పూర్తిగా బాధ్యత వహించుకొని మరీ చేస్తూ ఉన్నారు. ఆయన వారికి మాత్రం నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంతకీ చివరగా ఇంత ప్రేరణ ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ నడిపించడంలో నాకు ఇంత శక్తినిస్తున్నటువంటి బాబా, అమ్మవారు, గురువు గారు సహిత అమ్మ నాన్నలకి, అలాగే నేను అసలు ఆవిడని కానీ మర్చిపోయానంటే రాత్రికి మళ్ళీ నేను భోజనం కూడా చూసుకోవాలి. మా ఆవిడ సలహాలు బాగా ఇస్తూ ఉంటుంది. ఇవాళ సత్సంగంలో ప్రవచనం తక్కువ ఉండాలి, భజన ఎక్కువ ఉండాలని పాపం పెట్టింది. శ్రీధర్ సార్ గారు చాలా చక్కగా టాకిల్ చేశారు. ఈ ఉపశృతులు నాకు ఇప్పుడు తెలియలే రహస్యాలు, ఇక్కడి నుంచి నేను కూడా జాగ్రత్త పడతాయి ఉన్నప్పుడు. ఇక మా చెల్లెళ్ళు ఎవరిని మావయ్య గారు అందరూ కూడా, వాళ్ళు కూడా మేనమామలు కానీ అందరూ మిత్రులందరికీ కూడా, ఎవరైనా నేను మర్చిపోతే క్షమించండి. అందరికీ కూడా మరొకసారి పూర్తి ధన్యవాదాలు తీసుకుంటూ, మురళి గారు రండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఆదివారం మనకు జరిగే అన్నదాన కార్యక్రమం, తనకి ఏదైనా ఒక బాధ్యత ఉన్నా కూడా ఇంకొకరిని మరీ ప్రత్యేకించి ఉంచి మరి ఆ కార్యక్రమం నిరాటంకంగా జరగడంలో సఫలీకృతాన్ని చేస్తూ అంతటితో ఆగటమే కాకుండా ఇక్కడ సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి మాకే తెలియదు. ఏదో ఆ టయానికి అప్పటికప్పుడు కనుక్కొని ఏదో ఒకటి చేస్తే ఆ టయానికి ఆయనకి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి వచ్చేస్తాడు. ఒక్క సెకండ్. మే 4న శ్రీ వాసవి అమ్మవారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జరిగేటువంటి కార్యక్రమాలు భాగంగా సత్యసాయి బాబా వారి ఆరాధనోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 4వ తారీఖు జిల్లా స్థాయిలో పాటల పోటీల కార్యక్రమం, భజన సంబంధించినటువంటి భక్తి పాటల యొక్క పోటీలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది నెల్లూరు టౌన్ హాల్లో జరుగుతుంది. ఆ రోజు సోమవారం అండి, 4వ తారీఖు. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి వెళ్ళి ఆ బాబా వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన. ఓం నమో భగవతి వాసుదేవాయ. వీళ్ళందరి పేర్లు చెప్పాడు. యవ్వనంలో మనిషి కోతిలాగా తిరుగుతుంటాడు. నడి వయసుకు వచ్చేసరికి
గాడిదలాగా ఇంటి బరువుంతా మోస్తారు. ఇప్పుడు నా వయసుకి వచ్చేసరికి బాధ్యత వాడి తప్పు చెప్పి కాపాల కుదురుతారు కుక్కలాగా. అంటే ఇది తమాషగా చెప్తున్నాను. డాక్టర్ గారు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు. ప్రత్యక్ష సాక్షి మా అమ్మాయి ఉదయం నుంచి ఇక్కడ కార్యక్రమాలు అభివృద్ధి చేయడం, వీటి వల్ల ఈ దుమ్ము వల్ల విపరీతంగా అలర్ట్స్. ఉదయం నుంచి తక్కువ మంది తాగుతూనే ఉన్నాను. కంటిన్యూగా ఆఖరి కింద పాపతో నేను 5 గంటలు మాట్లాడేటప్పుడు కూడా 2 మాటలు మాట్లాడితే 5 నిమిషాలు తగ్గాల్సి వచ్చింది. బాబా దగ్గరికి వచ్చి హారతి ఇచ్చి ఒకటే అనుకున్నాను, రేపు ఉదయం నుంచి దొంగతా ఇవాళ ఒక 2 పాటలు పడదాం పర్మిషన్ ఇవ్వయ్యాను. దగ్గు లేకుండా పాటించాను. సాయికి హారతులీయరుగా హారతులీయరుగా సాయికి హారతులీయరుగా భక్తి శ్రద్ధలతో అందరూ చేరి సద్గురు సాయిని ఊయలలో కూర్చు హారతులీయరుగా సాయికి హారతులీయరుగా పట్టు వస్త్రములనలంకరించి నుదుట చందనము చక్కగలిచ్చి హారతులీయరుగా సాయికి హారతులీయరుగా మల్ల మల్ల మందార హారములు కంఠసీమలో గణముగ వేసి హారతులీయరుగా సాయికి హారతులీయరుగా వెండి పాత్రలో వెచ్చని పాలను నైవేద్యముగా ఎదురుగా ఉంచి హారతులీయరుగా సాయికి హారతులీయరుగా ముక్త కంఠమున పావన నామము భావశుద్ధితో భజన చేయుచు హారతులీయరుగా సాయికి హారతులీయరుగా తులసీ దళములు విరులను చల్లుచు భక్తి భావనతో పూజలు చేయుచు హారతులీయరుగా సాయికి హారతులీయరుగా తనువు మనసులను ఒక్కటి చేసి తన్మయత్వమున మునిగి తేలుతూ హారతులీయరుగా సాయికి హారతులీయరుగా దాసులమేమని శరణు వేడుతూ పరమ పావనుని పాదము బట్టి హారతులీయరుగా సాయికి హారతులీయరుగా 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 అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి పరబ్రహ్మ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ సరిగా చాలా పొదువైంది కాబట్టి జరిగే సేద్యార్థ కార్యక్రమం ఉంటుంది. దయచేసి
नाथाय शिरिक्षेत्रवासाय मामकाभीष्टदाय महितमङ्गलम् लोकनाथाय भक्तलोकसंरक्षकाय नागलोकस्तुताय नव्यमङ्गलम् भक्तवृन्दवन्दिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्यमङ्गलम् सत्यतत्त्वबोधकाय साधुवेशाय ते नित्यमङ्गलदायकाय नित्यमङ्गलम् स्वामी साईनाथाय शिरिक्षेत्रवासाय मामकाभीष्टदाय महितमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् मङ्गलं साईनाथाय महनीय गुणात्मने शिरडीपुरनिवासाय साधुरूपाय मङ्गलं साधुरूपाय मङ्गलम् श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त जय जय साई। सर्वे जन सुखिनो भवन्तु। ओम शांति शांति शांति।